పల్లవి ప్రశాంత్ ఒక 3 years బ్యాక్ అనుకుంటా టిక్ టాక్స్ లో ఇన్స్టాగ్రామ్స్ లో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండేవాడు. నేను మళ్ళీ వచ్చిన నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి అంటే యాక్టింగ్ కోసం మట్టికి తింటా చూడరు భయ పొద్దుగా తవారా నీళ్ళు పెడతాను తవారా అయిపోయినా మక్కతో నాకు నీళ్ళు పెట్టా తర్వాత పెట్టి నీళ్ళు పెట్టాలి. కానీ ఇప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఒక మామూలు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ 7 ఛాన్స్ కోసం కుక్కలాగా అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కొన్ని సంవత్సరాల పాటు తిరిగాడు. అయితే దీనికోసమే ఇన్స్టాగ్రామ్ లో రైతు బిడ్డ అనే ఒక పదంతో ప్రజల్లోకి చేరుకొని నాగార్జున సార్ వారికి చేరుకున్నారు. అలా పల్లవి ప్రశాంత్ వీడియో అనేది నాగార్జున గారి దగ్గరికి చేరుకోగానే నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ 7 లో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా, పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్. నాకు తెలిసి మీలో చాలా మంది ఈ న్యూస్ విన్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అనుకుంటా. మరి మీరు పల్లవి ప్రశాంత్ విన్ అవడం హ్యాపీగా ఫీల్ అవుతున్నారో లేదో కింద కామెంట్స్ లో రాయండి. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 టైటిల్ విన్ అయ్యాడు కదా, అతనికి ఏమేమి వచ్చాయో తెలుసా? పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ 7 టైటిల్ తో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ, 20 lakh విలువ చేసే ఒక బ్రీజా కార్ అండ్ అలాగే 15 lakh విలువ చేసే జ్యువెలరీ అనేది గిఫ్ట్ గా వచ్చింది. వీటితో పాటు అతను 15 వారాలు బిగ్ బాస్ 7 హౌస్ లో ఉన్నాడు కాబట్టి అతనికి 15 లక్షల అతని సాలరీ కూడా వచ్చింది. సో ఈ లెక్కను చూసుకుంటే మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టోటల్ గా 85 లక్షల వరకు గెలుచుకున్నాడు. ఒక మామూలు గ్రామం నుంచి వచ్చిన రైతు బిడ్డ 85 లక్షలు గెలుచుకోవడం అనేది అది చాలా అంటే చాలా గ్రేట్. అయితే మీకు ఈ డౌట్ వచ్చిందా, బిగ్ బాస్ షోని రన్ చేసే వాళ్ళు బిగ్ బాస్ విన్నర్స్ కి అండ్ అలాగే అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ కి ఇంత మొత్తంలో మనీని ఎలా ఇవ్వగలుగుతున్నారని. సో ఈ రోజు ఈ వీడియోలో బిగ్ బాస్ 7 పూర్తి దందా అండ్ అలాగే బిగ్ బాస్ 7 యొక్క పూర్తి బిజినెస్ మోడల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ గురించి మాట్లాడుకునే ముందు మనం టెలివిజన్ ఇండస్ట్రీ గురించి కాసేపు మాట్లాడుకోవాలి. టెలివిజన్ ఇండస్ట్రీ అనేది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు ఇమ్మెన్స్ గ్రోత్ ని చూస్తుంది. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా కూడా ఒక స్మార్ట్ ఫోన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఈ రీజన్ వల్ల ఈ టెలివిజన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషికి తన చేతిలోనే అందుబాటులోకి వచ్చింది. సో దీని కారణం వల్ల టెలివిజన్ ఇండస్ట్రీ అనేది షోస్ ద్వారా, మూవీస్ ద్వారా, సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది అండ్ అలాగే దాని నుంచి మార్కెటింగ్ చేస్తూ మనీ కూడా ఎర్న్ చేస్తుంది. అయితే ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యే షోస్ ఎలా ఉంటాయంటే అవి ఒక ఫ్రాంచైజ్ లాగా వెళ్ళిపోతాయి. అంటే ఒక సీజన్ 1 అనేది స్టార్ట్ అయింది అనుకోండి, సీజన్ 2, 3, 4 ఇలా కంటిన్యూస్ గా అది గ్రో అవుతూనే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షోని గనక చూసుకుంటే ఈ షో అనేది కొన్ని 10 సంవత్సరాల నుంచి చాలా మందిని ఎంటర్టైన్ చేస్తుంది అండ్ అలాగే చాలా మందికి కామెడీ అందిస్తుంది. అలా ఒక ఫ్రాంచైజ్ లాగా ఈ షో అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ టు సేమ్ ఈ షో లాగే బిగ్ బాస్ అనేది కూడా ఈ షో కూడా చాలా అంటే చాలా ఫ్రాంచైజెస్ లాగా కంటిన్యూ అవుతుంది. అయితే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ బిగ్ బాస్ షో అనేది ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది, కానీ మన ఇండియాలో స్టార్ట్ అయింది మాత్రం హిందీలోనే. హిందీలో 2006 లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ 1 అనే షోని సల్మాన్ ఖాన్ గారు హోస్ట్ చేశారు. 2006 కంటే ముందు ఈ బిగ్ బాస్ షో అనేది ఎవ్వరికి తెలియదు, కానీ సీజన్ 1 తోనే ఈ బిగ్ బాస్ షో అనేది పెద్ద హిట్ అయింది. అలా ఒక్కసారిగా హిందీలో ఈ షో అనేది చాలా పాపులర్ అవడం వల్ల మెల్లమెల్లగా మన కంట్రీ మొత్తం పాకి చాలా లాంగ్వేజెస్ కి ఇది విస్తరించింది. ఈ బిగ్ బాస్ షో అనేది కేవలం హిందీలో మాత్రమే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ ఇలా ప్యాన్ ఇండియా వైజ్ గా ఈ షో అనేది ఒక ఫ్రాంచైజ్ లాగా రన్ అవుతుంది. మన తెలుగులో మాత్రం ఈ బిగ్ బాస్ షో అనేది July 16, 2017 రోజున స్టార్ట్ అయింది. మన తెలుగులో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 1 ని హోస్ట్ చేసింది మన యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు. స్టార్టింగ్ లో మన తెలుగు వాళ్ళకి ఈ షో అనేది అంత ఎక్కువగా ఎక్కలేదు, బట్ బిగ్ బాస్ సీజన్ 1 అనేది ఎండ్ అయ్యే వరకు తెలుగులో కూడా ఈ షోకి చాలా పాపులారిటీ వచ్చింది. అలా ఒక్కొక్క సీజన్ దాటుతూ ప్రజెంట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 వరకు వచ్చింది. అయితే లాభం లేకుండా వాళ్ళు ఏ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేయరు కదా. ఇప్పుడు మనం బిగ్ బాస్ షోకి మనీ ఎలా వస్తాయో మనం క్లారిటీగా తెలుసుకుందాం. బిగ్ బాస్ షో వాళ్ళకి పర్టికులర్ గా ఒక్క రెవెన్యూ స్ట్రీమ్ అనేది ఉండదు, వీళ్ళకి చాలా అంటే చాలా రెవెన్యూ స్ట్రీమ్స్ ఉంటాయి. అవి మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తా వినండి. అందులో మొదటిది ఏంటంటే అడ్వర్టైజింగ్ అండ్ అలాగే స్పాన్సర్షిప్ రెవెన్యూ. ఈ అడ్వర్టైజింగ్ అండ్ అలాగే స్పాన్సర్షిప్ ఏదైతే ఉందో వాటిలో కూడా చాలా విధాలుగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. వాటిలో మొదటిది అడ్వర్టైజింగ్ స్లాట్స్. మీరు టీవీలో కానీ లేదంటే ఓటీటీలో కానీ ఈ బిగ్ బాస్ ని చూస్తున్నప్పుడు మీకు జనరల్ గా యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి కదా, మధ్య మధ్యలో బ్రేక్స్ లాగా. అలా ప్లే అయ్యే కమర్షియల్ యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటినే అడ్వర్టైజింగ్ స్లాట్స్ అని పిలుస్తారు. ఈ అడ్వర్టైజింగ్ స్లాట్స్ నుంచి వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది బ్రో ఎగ్జాక్ట్లీ అంటే మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేం. అది షో పాపులారిటీని బట్టి అండ్ అలాగే ఎంత వ్యూవర్షిప్ అనేది ఉంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే ప్రోడక్ట్ ప్లేస్మెంట్స్. మీరు బిగ్ బాస్ షోలో గమనిస్తే వాళ్ళు వంట చేసుకునే సామాన్ నుంచి వాళ్ళు టీ తాగే కప్పు వరకు ప్రతి ఒక్క దాని మీద ఆ బ్రాండ్
బ్రాండ్ అనేది ఏ కంపెనీకి సంబంధించింది అనే లోగో అనేది దానిపైన ఉంటుంది. వాటిని ప్రోడక్ట్ ప్లేస్మెంట్స్ అని అంటారు. వాటిని బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అంటే బిగ్ బాస్ షోలో పెట్టడానికి ఈ బ్రాండ్సే వాటిని స్పాన్సర్ చేస్తారు. అలా స్పాన్సర్ చేయడంతో పాటు కమర్షియల్ గా వాళ్ళు అలా ప్రోడక్ట్ ప్లేస్మెంట్ ని చేసినందుకు, వాళ్ళని ప్రమోట్ చేసినందుకు బిగ్ బాస్ షో వాళ్ళకి వాళ్ళు మనీ కూడా ఇస్తారు. ఆ తర్వాత మీరు బిగ్ బాస్ షోలో టాస్క్లు ఆడుతున్నప్పుడు చూస్తే కొన్ని టాస్క్లు అనేవి సపరేట్ గా ప్రమోషన్స్ కోసమే ఉంటాయి. వాటిని టాస్క్ స్పాన్సర్స్ అంటారు. ఆ టాస్క్ లో వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఆ టాస్క్ ని వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా అక్కడ ఉండే కంటెస్టెంట్ చేత వాళ్ళతో టాస్క్ చేస్తూ ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసినందుకు కూడా ఆ బ్రాండ్ అనేది బిగ్ బాస్ షో వాళ్ళకి మనీ పే చేస్తుంది. మెయిన్లీ మనం టీవీలో చూసుకుంటే మనకి చాలా బ్రాండ్స్ వస్తాయి. ఆటోమొబైల్ కి సంబంధించిన బ్రాండ్స్, క్లాతింగ్ కి సంబంధించిన బ్రాండ్, గ్రాసరీ, కిచెన్, ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించిన బ్రాండ్ అనేది ఏదో ఒక టాస్క్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తూనే ఉంటారు. అండ్ అలాగే ఆ తర్వాత ఏంటంటే టైటిల్ స్పాన్సర్షిప్. బిగ్ బాస్ షోలో టైటిల్ ఇస్తారు కదా విన్ అయిన విన్నర్ కి, ఆ టైటిల్ ని స్పాన్సర్ చేయడానికి కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. అలా టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి కూడా బిగ్ బాస్ షో వాళ్ళు మనీ ఎర్న్ చేస్తారు. ఈ అడ్వర్టైజింగ్ అండ్ అలాగే స్పాన్సర్షిప్ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో వాళ్ళు గ్రాండ్ ఫినాలేకి చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో మనీ అనేది బిగ్ బాస్ వాళ్ళు జనరేట్ చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ అనేది లాంచ్ అయ్యే డేట్ రోజు అండ్ అలాగే గ్రాండ్ ఫినాలే రోజు చాలా అంటే చాలా ఎక్కువ వ్యూవర్షిప్ అనేది ఉంటుంది. సో ఈ రీజన్ వల్ల అడ్వర్టైజింగ్ అండ్ అలాగే స్పాన్సర్షిప్ నుంచి బిగ్ బాస్ షో వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ జనరేట్ చేస్తారు. నెంబర్ 2 ఏంటంటే టీఆర్పీ, టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. వీటి నుంచి కూడా బిగ్ బాస్ షో వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో రెవెన్యూని జనరేట్ చేస్తారు. బిగ్ బాస్ షో అనేది చూడడానికి చాలా రసవత్తరంగా అండ్ అలాగే ఎంటర్టైనింగ్ గా ఉందనుకోండి, బిగ్ బాస్ షో వాళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో వ్యూవర్షిప్ అనేది వస్తుంది. దీని కారణం వల్ల బిగ్ బాస్ షో వాళ్ళకి టీఆర్పీస్ అనేవి అమాంతంగా పెరిగిపోతాయి. అప్పుడు అడ్వర్టైజర్స్ ఈ టీఆర్పీ రేటింగ్స్ ఆధారంగా బిగ్ బాస్ షో వాళ్ళకి వాళ్ళు ప్లే చేసే కమర్షియల్ యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంత రెవెన్యూ అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టీఆర్పీ కనుక వచ్చింది అనుకోండి, ఎక్కువ డబ్బులు ఇస్తారు, తక్కువ వస్తే కొంచెం తక్కువ ఇస్తారు. అలా యాడ్ రేట్ అనేది ఈ టీఆర్పీ మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ఓటింగ్ మెకానిజం. మీరు బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు ఏదైనా ఒక కంటెస్టెంట్స్ నామినేషన్ లో గనక ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వద్దని మీరు బిగ్ బాస్ షోలో వాళ్ళకి ఓటు వేస్తారు కదా. ఏదో మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఓటేస్తారు, లేదా వాళ్ళ నెంబర్ కి మిస్డ్ కాల్స్ ఇచ్చి మరీ వాళ్ళకి ఓట్ చేస్తారు. అలా మీరు ఎప్పుడైతే మిస్డ్ కాల్స్ ఇచ్చి ఓటింగ్ చేస్తారో వాటి నుంచి కూడా బిగ్ బాస్ షో వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారు. మీరు మిస్డ్ కాల్స్ ఇచ్చేటప్పుడు దానికంటే ముందే బిగ్ బాస్ టీం వాళ్ళు టెలికాం ఇండస్ట్రీస్ తో ఒక ఒప్పందానికి వస్తారు. అదేంటంటే మేము కాల్స్ లో ఎక్కువ ట్రాఫిక్ ని క్రియేట్ అయ్యేలాగా మేము చేస్తాం, మీరు మాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని బిగ్ బాస్ టీం వాళ్ళు ముందే వాళ్ళతో డీల్ చేసుకుంటారు. అలా ఆబ్వియస్లీ బిగ్ బాస్ షో చూసే వాళ్ళందరూ మిస్డ్ కాల్స్ ఇచ్చి ఓటింగ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల టెలికాం ఇండస్ట్రీస్ కి చాలా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాటిలో కమిషన్ అనేది బిగ్ బాస్ షో వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత ఫోర్త్ రెవెన్యూ జనరేట్ ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ అండ్ అలాగే సోషల్ మీడియా. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ అనేది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమ్ అవుతుందని. అలా బిగ్ బాస్ షోని మీరు మీ మొబైల్లో డిజ్నీ హాట్స్టార్ లో చూడడానికి మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటారు. అలా సబ్స్క్రిప్షన్ ని తీసుకోవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఓటీటీలో ఆ షోని చూస్తున్నప్పుడు మీకు యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. ఆ యాడ్స్ నుంచి కూడా వాళ్ళు రెవెన్యూని జనరేట్ చేస్తారు. ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఎంత బజ్ అయితే క్రియేట్ చేస్తారో సోషల్ మీడియాలో వాళ్ళు అంత వైరల్ అవుతారు కాబట్టి సోషల్ మీడియా నుంచి కూడా వాళ్ళు స్పాన్సర్షిప్స్ నుంచి చాలా మొత్తంలో రెవెన్యూని జనరేట్ చేస్తారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి బిగ్ బాస్ షో అనేది 100 రోజుల పాటు సాగుతుంది కదా. ఈ 100 రోజుల్లో వీటన్నింటి నుంచి ఎంత మొత్తంలో రెవెన్యూని జనరేట్ చేయగలుగుతుందని. మీలో ఎంతమందికి తెలుసు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వారానికి కొన్ని లక్షల్లో వాళ్ళకి జీతాన్ని ఇస్తారు. వాళ్ళకి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కొన్ని లక్షల్లో జీతం ఇస్తారు. అండ్ అలాగే విన్నర్కి కూడా సపరేట్ గా కొంత అమౌంట్ అనేది ఇస్తారు. అలా అంత ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళు ఎంత మొత్తంలో ప్రాఫిట్ ని పొందుతున్నారో మీరైతే కొంచెం ఆలోచించండి. మీకు ఇప్పటికే బిగ్ బాస్ షో యొక్క బిజినెస్ మోడల్ అనేది పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. మరి మీ అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్ గా గనక అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కి ఎంత శాలరీ అనేది ఇస్తున్నారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో చెయ్యాలా వద్దా కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.